అధికారులకు ముట్టినట్లు అప్పట్లో బహిరంగంగానే విమర్శలు వచ్చినాయి. అంతేకాదు ఇలా జిల్లాలో అనేక అనుమతి లేని హాస్పిటళ్ళు రోగుల పాలిట శాపంగా మారుతున్నాయి. అసలు డిఎంఎండ్హెచ్ఓ అనుమతితోని క్లినిక్లు పెట్టాల్సి ఉండే ఆ క్లినిక్లు ఇష్టారాజ్యంగా ఎవరిష్టం వచ్చినట్టు వారు కనీసం ప్రాథమిక స్థాయిలో చదువు లేనటువంటి వాళ్ళు కూడా ఇలా పాలీ క్లినిక్ల పేరుతోని ముబ్బడిగా ఇలా పాలీ క్లినిక్ పెడుతూ రోగుల ప్రాణాలు హరించి వేస్తున్నారు. రోగులు చనిపోయినప్పటికీ కూడా ఈ వైద్య ఆరోగ్య శాఖ స్పందించడంలో తాత్సారానికి మూలం అవినీతి చేతులు తడిపే పరిస్థితి కొనసాగుతూ ఉంది. అంతేకాదు ఇలా హాస్పిటల్కి వెళ్ళిన వాళ్లకు అవసరం ఉన్న టాబ్లెట్ కాకుండా అదనంగా టాబ్లెట్ రాస్తూ ప్రిస్క్రిప్షన్ మొత్తం కూడా నింపేటువంటి పరిస్థితి. అందులో జనరిక్ మందులు ఇస్తూ వేలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. అదే హాస్పిటల్లో మందుల షాపు డాక్టర్లదే, ల్యాబు ఆ నిర్వాహకుడిదే. మొత్తం హాస్పిటల్ మొత్తం కూడా హాస్పిటల్ లోపలికి వెళ్ళిన కాడి నుండి చివరికి బయటకు వచ్చే స్థాయి వరకు వివిధ రూపాల్లో దోపిడీకి రోగులు గురవుతున్నారు. అంతేకాదు ఇలా అనుమతి లేని హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కొనసాగిస్తాం. అంతేకాదు ఇలా అనుమతి లేకుండా భర్తల అనుమతి లేకుండా కూడా అబార్షన్ చేస్తున్నారు.